భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల సహకారంతోనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమని పేర్కొన్న డీజీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. ఇది చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. ఇది మన సమాజాన్నే పూర్తిగా వినాశనం చేసే పరిస్థితుల్లో వచ్చింది కనుక ముందొచ్చే తరంని కాపాడుకునే విధంగా ఒక కార్యాచరణ అనేది రూపొందించి దీనిపైన కఠినంగా వ్యవహరించబోతున్నాము. ఇప్పటికే ఈగిల్ లాంటి సంస్థని ఏర్పాటు చేసి జిల్లాల ఎస్పీలు, సిపిలు అందరూ కూడా ప్రతి ఒక్క హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ వరకు ఈ డ్రగ్స్ పైన ఒక పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని మనం అందరికి తెలుసు. మేము అన్ని రివ్యూస్ చేసుకొని నేరాల సంఖ్య మళ్ళీ దానిపైన అదుపు చేయడం, సమాజంలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ వాటిపైన కఠినంగా వ్యవహరించడం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కు ఏపీ రైతు సంఘం